అందరికీ హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసి చూడండి ఇలా మనకి ఈ షేప్ నెక్‌కు పైపింగ్ అనేది ఎలా ఈజీగా కొత్త వాళ్ళైనా సరే ఈజీగా ఈ షేప్ వచ్చేలాగా ఎలా పైపింగ్ వేసుకోవాలో ఒకసారి అయితే చూపిస్తాను. క్లియర్‌గా చూసేయండి. మనకి ఇలా వచ్చేస్తుందండి. ఒకవేళ ఇది కటింగ్ వీడియో ఎవరికైనా మాకు కటింగ్ కూడా కావాలి అంటే నాకు ఒక కామెంట్ అయితే చేయండి. నేను కటింగ్ కూడా చూపిస్తాను నెక్‌ది ఎలా అనేది. కటింగ్ వీడియో అయితే మిస్ అయిపోయిందండి. అందుకోసం అయితే పైపింగ్ చూపిస్తున్నాను. చూడండి ముందుగా నేనైతే క్రాస్ పీస్ 1 ఇంచ్ ఉండేలాగా తీసుకున్నానండి. తీసుకొని మనం స్ట్రెయిట్‌గా మన కర్వ్ అయితే ఎక్కడైతే ఉందో అక్కడి వరకు స్ట్రెయిట్‌గా కుట్టండి. ఇలా కుట్టుకున్న తర్వాత టంక్షన్ లిఫ్ట్ చేసుకొని ఇలా చూడండి ఆ కర్వ్ దగ్గర మనం ఇలా ఏదైనా ఒకటి స్క్రూ డ్రైవర్ కానీ లేకుంటే ఏదైనా నీడిల్ తోటైనా సరే ఇలా కొంచెము మనకేంటి అంటే ఆ మూల మీద కొద్దిగా కుచ్చు వచ్చేలాగా క్లాత్‌ని సెట్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా చిన్నగా వచ్చేలాగా చూసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి మిడిల్‌లో చిన్న కట్స్ పెట్టుకోండి. ఇక్కడ ఏదైతే కుచ్చులాగా పెట్టుకున్నామో దాన్ని పైన కూడా ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఎందుకంటే ఆ క్లాత్ అనేది ఎక్స్ట్రానే ఉంటుంది మనకు. ఇలా చిన్న చిన్నగా దగ్గర కటింగ్స్ పెట్టేసుకొని థ్రెడ్ అనేది తీసుకొని మనం డైలీ నార్మల్‌గా పైపింగ్ ఎలా అయితే వేస్తామో అదే విధంగా క్లాత్‌ని ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మనము పైపింగ్ పక్కనే కుట్టు పడేలాగా చూసుకుంటూ క్లాత్‌ని ఈ విధంగా సెట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. అప్పుడు పైపింగ్ అనేది నీట్‌గా వస్తుంది. తర్వాత వచ్చేసి మన కర్వ్ ఉంటుంది కదా, దానికి కూడా స్ట్రెయిట్‌గానే పట్టుకోండి. మీరు పైపింగ్ థ్రెడ్ స్ట్రెయిట్‌గా పట్టుకోండి. మనకు ఆ కర్వ్ అనేది ఎక్కడ ఉందో తెలిసిపోతుందిగా. మీకు ఒకవేళ అలా గుర్తుండదు అనుకుంటే ఈ విధంగా టంక్షన్ లిఫ్ట్ చేసి అయినా చూసుకోండి ఒకసారి. లేదంటే చిన్నగా మార్కింగ్ అన్నా చేసుకొని ఇలా ఆ కరువు ఉన్న కాడికి స్టిచ్ వేసుకొని మళ్ళీ థ్రెడ్ని తీసుకొని స్ట్రెయిట్‌గా పెట్టేసుకొని నీట్‌గా క్లాత్‌ని అయితే ఒకసారి సెట్ చేసుకోండి. ఆ కరువు దగ్గర కూడా నీట్‌గా రావాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. చూసారా ఈ విధంగా నీట్‌గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. అప్పుడు మనకు ఈ కర్వ్ షేప్ అనేది చాలా బాగా తిరుగుతుంది. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. మనం నార్మల్ రౌండ్ నెక్ ఎలా వేస్తామో అదే విధంగా వేయాలండి. ఇప్పుడు ఈ కర్వ్ దగ్గర చిన్న కటింగ్ అయితే చేసుకోండి. కొంచెమేనండి, మొత్తం కుట్టు కట్ అయ్యేలాగా మాత్రం కాదు. చూసారా ఇలా చేసుకున్న తర్వాత మనం క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకొని పాదం అంచు ఖర్చుతోటి ఒకే లెవెల్లో ఉండేలాగా స్టిచ్ వేసుకోండి. మనం ఏదైతే కట్ చేసుకున్నామో అక్కడ ఏంటి అంటే ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకు టైట్‌గా క్లాత్ అనేది పట్టినట్టుగా లేకుండా లూజ్ ఫినిషింగ్ తోటి ఉంటుందండి. అలా కరువు రాగానే టంక్షన్ లిఫ్ట్ చేసి మళ్ళీ మనం స్ట్రెయిట్‌గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. చూడండి చాలా ఈజీ అండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తోటి మనము నెక్కుకు పైపింగ్ వేసుకున్నాం అనుకోండి భలేగా కుదిరిపోతుంది. మనం కుట్టినప్పుడే చిన్న చిన్న థ్రెడ్స్ ఎక్కడ దారాలు ఉన్నా నీట్‌గా కట్ చేసుకోండి. మనకు అలా దారాలనేవి ఉండకుండా నీట్‌గా కట్ చేసుకునే అలవాటు ఉందనుకోండి బ్లౌజీ అనేది ఫినిషింగ్ నీట్‌గా కనిపిస్తుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసిందో. నెక్ అయితే సూపర్‌గా వచ్చేసిందండి. చూసారా ఇలా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తూ చేసేయండి, ఈజీగా వచ్చేస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.